సంతోషకరమైన జీవితంలో మరో వసంతంలోకి అడుగు పెడుతున్న మా నాయకుడు ముత్తుకూరు మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కన్వీనర్ శ్రీ మెట్టా విష్ణువర్ధన్ రెడ్డి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్న వారు అగ్ని మస్తాన్, ముస్లిం మైనార్టీ నాయకులు పల్లెకొండ ప్రతాప్, మల్లూరు మాజీ సర్పంచ్, ముత్తుకూరు మండలం. ప్రధానంగా ఈ వడదెబ్బ గురించి మాట్లాడడం జరుగుతుంది. ఇది మనకు ఎండాకాల తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. ఈ సమ్మర్ సీజన్లో మనకు ఈ నెల నుంచే కూడా ఎండ తీవ్రత అనేది చాలా ఎక్కువగా ఉంది. రాబోయే రోజులలో అంటే మేలో కూడా చాలా ఎక్కువగా ఉండొచ్చు. దీని పరిగణలో తీసుకొని ప్రజలందరూ కూడా చాలా జాగ్రత్తగా వహించాలి. మీ పనులు ఏ ఉన్నా కూడా ఉదయం పూటనే అంటే మ్యాక్సిమం 11 లోపల మీ పనులు చేసుకొని ఇంటికి వెళ్ళిపోవాల్సింది కోరుకుంటున్నాను. దాంతోపాటు మీరు చల్లని పదార్థాలు అంటే మంచినీరు, మజ్జిగ ఇలాంటివి ఎక్కువగా తీసుకోవాలి. ఎక్కువగా ఎండకి వెళ్ళొద్దు. అత్యవసర పరిస్థితులు ఉంటే తప్ప వెళ్ళొద్దండి. బయటికి వెళ్ళే పరిస్థితుల్లో ఉంటే క్యాప్లు పెట్టుకోవడం, మాస్కులు పెట్టుకోవడం అలా పెట్టుకొని యూజ్ చేసుకుంటూ వెళ్ళాలి. గర్భిణీ స్త్రీలు, బాలింతలు వీరంతా కూడా తగిన జాగ్రత్తలు తీసుకొని బయటికి వెళ్ళకుండా ఉండాలి. అదేవిధంగా మా మెడికల్ టీం ప్రతి ఒక్క ఊళ్ళలో కూడా మా ఏఎన్ఎంస్, ఆశాలు అంతా కూడా మనకు ఓఆర్ఎస్ ప్యాకెట్ అనేది ప్రతిదీ కూడా మనం డిస్ట్రిబ్యూట్ చేసి జరగడం జరిగింది. ప్రతి ఒక్కరి దగ్గర అంతా ఉంటాయి. మనకు ఇప్పుడు ఎన్జిఆర్ఎస్ ప్రోగ్రామ్ కింద సంబంధించినటువంటి కొన్ని దగ్గర వర్క్ చేసే వాళ్ళందరికీ కూడా మనం డిస్ట్రిబ్యూట్ చేశాము. అక్కడ ప్రతి దగ్గర కూడా మనం ప్రతి సెంటర్లలో కూడా మనకు ఓఆర్ఎస్ ప్యాకెట్స్ అందుబాటులో ఉన్నాయి. ఎవరికి ఎలాంటి ఇబ్బందులు ఉన్నా కూడా వెంటనే మమ్మల్ని సంప్రదించాలి. మేము ఈ గ్రామాలలో సంబంధించినటువంటి ఏఎన్ఎంస్ అందరూ అందుబాటులో ఉంటారు. అక్కడి నుంచి తీవ్రత ఎక్కువగా ఇబ్బందిగా ఉందన్నమాట వెంటనే పిహెచ్సి కూడా సందర్శించగలరు. మేము ఎప్పుడు ఈ 24 గంటలు అందుబాటులో ఉంటాము. ఈ ఎండ తీవ్రతను బట్టి మీరు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరుకుంటున్నాను. పిల్లల నుంచి వృద్ధులు అందరూ కూడా మీ అవసరాన్ని బట్టి మాత్రమే బయటికి వెళ్ళండి. దయచేసి ఎవరు కూడా నీళ్ళు లేకుండా బయటికి అసలు వెళ్ళొద్దు. మీ వర్క్ అయిపోయిన వెంటనే మ్యాక్సిమం తొందరగా వచ్చేసి ఇంట్లో చేరుకోవాలి. వృద్ధులు అసలు బయటికి తిరగవద్దు. సాయంత్రం 4-5 గంటల తర్వాత ఉదయం 11 గంటల లోపల మీ వర్క్ అంతా చూసేసుకొని మీరు ఇంటి పట్లే ఉండాలని కోరుకుంటున్నాను.